రూ. 10కి మనం వెలంగినికి వెళ్ళిపోవచ్చు. జోధ్పూర్ మన్నార్గుడి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. హలో అండి అందరికీ. ఇప్పుడు మనం నెల్లూరు నుంచి వెలంగినికి డైరెక్ట్ ట్రైన్లో వెళ్దాం. చూడండి, ఒక్క చోట కూడా బస్సు ఆటో ఎక్కేది ఉండదు. ఇప్పుడు నెల్లూరులో ఉన్నాం మనం. మా ఫ్యామిలీ హాయ్ చెప్తున్నారు. ట్రైన్ వచ్చేదానికి సిద్ధంగా ఉంది. ఇది ఎర్లీ మార్నింగ్ అండి, 5:40కి మార్నింగు ట్రైన్ వస్తూ ఉంది. ఇప్పుడే కోచ్ పొజిషన్స్ వేశారు. మంది S3 అండి. S3, S4 పనిచేయట్లేదు డిస్ప్లే, అందుకు చూపిస్తున్నాను. ట్రైన్ నెంబర్ ఒకసారి చూసుకోండి. S3 కోచ్ మంది. ట్రైన్ నెంబర్ నేను చెప్తాను మీకు. కాసేపట్లో మనకు ట్రైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు అందరూ ట్రైను డైరెక్ట్ వెలంగినికి ఉందని చెప్తారు. అది మళ్ళీ చెన్నై నుంచి వెళ్ళాలని చెప్తారు. అలా కాదండి, మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ వెలంగినికి నేను ఇప్పుడు మీకు ట్రైన్లో వెళ్ళి చూపిస్తాను. ఎక్కడ బస్సు కానీ ఆటో కానీ ఎక్కేది ఉండదు. నేను ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. చూస్తూ ఉండండి, మీకు ట్రైన్ నెంబర్ మొత్తం కనిపిస్తుంది అక్కడ. మీకు ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అవుతుంది. ఇబ్బంది ఏం లేదు, చూస్తూ ఉండండి. ట్రైన్ వస్తుంది, అదిగోండి లైట్ కనిపిస్తుంది కదా, ట్రైన్ వస్తుంది. 22673 నెంబరు గుర్తుపెట్టుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ట్రైన్ వచ్చేసింది, ఓకేనా. ఇప్పుడు మీకు ట్రైన్ నేమ్ చెప్తాను. మీకు ముందే ఒక క్లిప్ వచ్చింది కదా, మీకు అర్థమై ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి క్లారిటీగా చెప్తాను చూడండి. స్లీపర్ మేము బుక్ చేసుకుంది, ఓకేనా. సీట్లు అయితే సూపర్గా ఉన్నాయి, నీట్గా ఉంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది. ఎక్కేసాం ట్రైన్లోకి. నెల్లూరు నుంచి బయలుదేరింది. మేము నెల్లూరు నుంచి వెళ్తున్నామండి. అదిగోండి నెల్లూరు నుంచి ఇప్పుడే బయలుదేరింది. చూడండి, గూడూరు వచ్చేసిందండి అప్పుడే. గూడూరు జంక్షన్ అండి. నెల్లూరు నుంచి ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది ఇది. గూడూరులో కూడా మంచిగానే ఉంది క్రౌడ్. చూడండి, క్రౌడ్ బాగుంది, ఓకేనా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి మొత్తం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నాగూరు నాగపట్నం అంటారు కదండి, వెలంగిని నాగూరు నాగపట్నం కూడా షార్ట్కట్లో అంటారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. క్లీన్ చేస్తున్నారండి, క్లీన్గా చేస్తున్నారు. అయితే మాత్రం నీట్గా ఉంది ట్రైన్ అయితే. ఇప్పుడు సూలూరుపేటకు వచ్చిందండి ట్రైను గూడూరు నుంచి. సూలూరుపేట బయలుదేరేసింది. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వస్తుంది, అది చూడండి మీకు అర్థమవుతుంది. చెన్నై ఎగ్మోర్కి వచ్చేసింది. మామూలుగా ఇక్కడ దిగి ఇంకో ట్రైన్ ఎక్కి వెళ్తుంటారు, అంటే డైరెక్ట్ ట్రైన్స్ అని చెప్తారు. కాదండి, ఇప్పుడు మీకు ఫుల్ క్లారిటీగా, ఇప్పుడు నేను ఇదే ట్రైన్లో ఉన్నాను కదా, మీకు ఫుల్ క్లారిటీగా నేను వెలంగినికి వెళ్ళేదాకా ఇదే ఈ ట్రైనే బస్సుకి సేమ్ ఎక్కకుండా మీకు చూపిస్తాను. ఇది ఎగ్మోర్ స్టేషన్ అండి ఇదంతా. చూడండి, ఎగ్మోర్లో 15 నిమిషాలు స్టాప్ ఉంటుంది. ఇప్పుడు మీకు ట్రైన్ నేమ్ చూపిస్తాను చూడండి. మన్నార్గుడి జోధ్పూర్ 22674 వెళ్ళేటప్పుడే ఈ ట్రైను ఇప్పుడు ఎగ్మోర్లో ఆగుంది. లోపలికి వచ్చేసాం, హానర్ కొడతా ఉంటే. ఇప్పుడు తాంబరం దగ్గరికి వచ్చేసిందండి ఈ ట్రైను బయలుదేరి. నేను షార్ట్కట్లో చూపించేస్తున్నాను. మళ్ళీ బయలుదేరేసింది. ఎక్కువ ల్యాగ్ చేయకుండా తొందరగా చూపిస్తున్నానండి మీకు నేను కొంచెం క్లారిటీగా. చెంగల్పట్టుకు వచ్చిందండి ఇప్పుడు. అదే ట్రైన్ అండి, మీకు క్లారిటీగా నేను లాస్ట్లో చెప్తాను ఫుల్ డీటెయిల్గా. చెంగల్పట్టుకి ఎంటర్ అయింది ఇప్పుడే. చెంగల్పట్టు జంక్షన్ అండి ఇది, తాంబరం దాటిన తర్వాత వస్తుంది. ఇప్పుడు విల్లుపురంకి వచ్చేసింది. ఏంటబ్బా ఊరూర్లు తిప్పేస్తున్నాడు టక్ టక్ అని అనుకుంటున్నారేమో.
చూడండి క్లారిటీగా, ఫుల్ క్లారిటీతో మీరు ఎక్కడ బస్సులు ఆటోలు ఏం ఎక్కకుండా డైరెక్ట్ వెలంగినిలో దిగేటట్టు మీకు వీడియో క్లారిటీగా అవుతుంది. ఇప్పుడు నేను ఊర్లు దాటేది మీకు చూపిస్తున్నాను. చిదంబరం అండి, చిదంబరంకి వచ్చాం మనము. చిదంబరంలో ఆగుంది ట్రైను. చాలామంది దిగుతున్నారు, క్రౌడు బయలుదేరింది చిదంబరం నుంచి. నెక్స్ట్ ఏ స్టాప్ వస్తుందో చూడండి. మలమదురై అని జంక్షన్ అండి ఇది. ఇక్కడ ఆగి వెళ్ళిపోతుంది కూడా ట్రైను. నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోదాం. మలమదురై నుంచి బయలుదేరిందండి ఈ ట్రైను. వెళ్ళిపోతూ ఉన్నాం మనం. ఇదండి బోర్డు వచ్చింది, మలమదురై జంక్షన్. ఇప్పుడు చూడండి దిగేసాము, నెక్స్ట్ స్టాప్లో దిగేసాము. టైం కనిపించట్లేదు సరిగ్గా. మనల్ని ప్రశాంతంగా తీసుకొచ్చేసిన ట్రైను, ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా. ఇదిగోండి మన బోగి, అది మన కోచ్ వెళ్ళిపోతుందండి. పాపం బాధ అనిపిస్తుంది వెళ్ళిపోతుంటే. మన్నార్గుడి జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి ఇది. ఇది తిరువరూర్ అండి, తిరువరూర్ జంక్షన్ ఇది. ఇదండి ఇది మొత్తం జంక్షను. ఇప్పుడు మీకు తమ్నెల్లో చూసినట్టు డైరెక్ట్ వెలంగినికి మీకు అర్థమై ఉంటుంది. డైరెక్ట్ ఏ ట్యాక్సీలు, కార్లు ఏం అవసరం లేదండి. మీరు ఆల్రెడీ మీకు ఇప్పుడు దాకా చెప్పాం కదా, తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ట్రైన్ వచ్చిద్ది. ఈ ట్రైన్ ఇక్కడ దిగద్ది. ఇక్కడికి మామూలుగా లెక్క ప్రకారం 3:30, 3:10, 3:15 లోపు రావాలి. కానీ ఉంటాయి కదండి, ట్రైన్ అంటే కొంచెం కొన్ని ఇబ్బందులు ఉంటాయి, దానివల్ల కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, అది కొన్నిసార్లు 4కి రావచ్చు. ఈరోజు అయితే 4:15కి అయితే వదిలింది మమ్మల్ని. ఓకేనా, కొన్నిసార్లు 5కి రావచ్చు, కొన్నిసార్లు 3:30 అట్లా కూడా రావచ్చు. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఇది తిరువరూర్ జంక్షన్ కదా, ఇక్కడికి 5కి వదిలినా, మీకు 4:30కి వదిలినా 7:15కి ఇక్కడి నుంచి ఒక వెలంగినికి డైరెక్ట్ తిరుచిరపల్లి డెమో, ఒక డెమో ఉందండి. తిరుచిరపల్లి నుంచి వెలంగినికి వెళ్తుంది. అది డైరెక్ట్ వెలంగినికి వెళ్ళిపోద్ది. అంటే మామూలుగా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ట్యాక్సీలో, బస్సులో పట్టుకుంటే, ట్యాక్సీ అయితే మీరు నేరుగా ఆడికి వెళ్ళొచ్చు, బస్సు అయితే నాగపట్నంలో ఆపద్ది. మళ్ళీ అక్కడి నుంచి మనం వెలంగినికి వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మనం రూమ్స్ దగ్గరికి ఇంకొక ఆటో మాట్లాడుకోవాలి. చాలా ఇబ్బందులు ఉంటాయి. అదేదో ఒక 2.5 hours 3 hours మంది కాదనుకొని వెయిట్ చేసి సరదాగా ఉన్నామంటే ఇక్కడే వెయిట్ చేయాలి, బయట ఏం అవసరం లేదు. ప్రశాంతంగా మీరు డైరెక్ట్ వెలంగినిలో దిగేస్తారు ఆ ట్రైన్కి. ఛార్జ్ ఎంత తెలుసా అండి? 10 రూపాయలు ఓన్లీ. 10 రూపాయలకి మనం వెలంగినికి వెళ్ళిపోవచ్చు. ఇది వీడియో. తిరువారూర్ మీకు ట్రైన్ నెంబర్ అన్నీ చూపించాను కదా. ఈ తిరువారూర్ కోడ్ వచ్చి TVR. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. తిరువారూర్ ఏంది నాకు వస్తున్నా ఉండక్క, మా అక్క వచ్చేస్తూ ఉంది. ఇదిగోండి ఇది తిరువారూర్ అండి. ఆల్రెడీ మా లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసుకున్నాం. చూడండి మా అమ్మ అయితే ఏకంగా పడకేసేసింది, అంటే ఊరికెళ్ళండి నడువు నొప్పి రాకుండా. ఓకేనా, ఇది రైల్వే స్టేషన్ అయితే. ఇప్పుడు మేము కాసేపు వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసిన తర్వాత ఆ ట్రైన్ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం నేను చూపిస్తాను మీకు. చూస్తూ ఉండండి, మీకు క్లారిటీ, అన్ని క్లారిటీ అయిపోతుంది. ఇది స్టేషన్ అయితే ఖాళీగానే ఉంది, ఇబ్బంది ఏమి లేకుండా ఖాళీగా ఉంది.
ఇంకోటి వచ్చి ట్రైన్ కూడా అంతగా ఫుల్లే ఉండదంట, ఖాళీగానే ఉంటుందంట. అది కరెక్ట్గా 1 అవర్లో వదిలేస్తుందండి. 1 అవర్కి నాగపట్నం వెళ్ళిపోద్ది. నాగపట్నంలో మళ్ళీ కొంచెం అది ఇంజనే ఉండదు, మారబలేదు. కొంచెం అక్కడ లేట్ చేస్తారు. ఎట్లేదన్నా 8:45, 9 కల్లా వెలంగినిలో దింపేస్తుంది. అది నాకు తెలిసినంతవరకు. ఇది ఎవరు చెప్పుండరు. వెలంగిని అంటే ఇది చెప్పుంటారు, తిరువారూరు నుంచి మళ్ళీ బస్సు ట్యాక్సీలు ఇట్లా పోవాలని. కానీ ఇది మాత్రం చెప్పుండరు. మీరు ఈ ట్రైన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మీకు లాస్ట్ నేను చెప్తాను. లాస్ట్లో మీకు చెప్తాను ఇది ఎక్కడెక్కడి నుంచి వస్తుంది. మన్నార్గుడి, జోధ్పూర్ టు మన్నార్గుడి ట్రైన్ అండి ఇది. జోధ్పూర్ నుంచి మన్నార్గుడి వెళ్తుందండి ఇది. ఈ ట్రైన్ ఇందాక మీకు చూపించిన ట్రైను వచ్చింది కదా, ఆ ట్రైను అది ఎక్కడెక్కడ వస్తుంది ఏంటనేది ఇప్పుడు వస్తుంది కదా డెమో వచ్చిన తర్వాత, పూర్తయిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీగా నేను ఒకసారి చెప్తాను మీకు ఎక్కడెక్కడి నుంచి ఆగద్ది, ఎక్కడ వస్తుంది ఏంటనేది పూర్తిగా. ఓకేనా, చూస్తూ ఉండండి. టీ బ్రేకు. ఇప్పుడు ఒక ట్రైన్ వచ్చింది, కేరళ ఎక్స్ప్రెస్ ఇది. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదండి మలయాళం వాళ్ళు, చంపారు మా పాప నక్క అన్నారంట వాళ్ళు ఎవరో మలయాళం వాళ్ళు. అదిగో మా పాప వాళ్ళలాగా జుట్టు చేసుకుంది వాళ్ళు అట్టున్నారని. కేరళ ఎక్స్ప్రెస్ ఇది, ఏదో చూడండి అసలు చీకటిగా ఉంది. కరిక్కల్ టు ఎర్నాకుళం అండి, కొట్టాయం ఎక్స్ప్రెస్ ఇది. ఇప్పుడే ఆగింది తిరువారూరులో. చూడండి రైల్వే స్టేషన్ ఎలా చేస్తున్నారో, చిన్నగా చేయలేదు రీమోడలు, భలే చేస్తున్నారు. ఇది తిరువారూరు అండి. అదోండి వెలంగిని ప్యాసింజర్ అని ఉంది. వెలంగిని డెమో అన్నా ఒకటే అండి, ప్యాసింజర్ అన్నా ఒకటే. అదిగోండి 1918. ఇప్పుడే నేను ఒక కర్రీ కావాలంటే కర్రీ ఆర్డర్ పెట్టుకున్నా. అదిగోండి ఇక్కడ వస్తుంది చూడండి, అదిగోండి వెలంగిని ప్యాసింజర్. ట్రైన్ నెంబర్ కావాలంటే చూసుకోండి ఒకసారి. ఓకేనా. టైం ఏమో 6:34 అయిందండి. వెయిటింగ్, ఇంకాసేపులో వస్తుంది. ఇప్పుడే ప్లాట్ఫామ్ అలౌట్ చేశారండి. మేము 1లో కూర్చోన్నాం, కరెక్ట్గా 1లోనే చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తుందంట అదిగో వెలంగిని ప్యాసింజరు. ఓకేనా, ఇంకాసేపులో వచ్చేస్తుంది. ఇక్కడ ఒక 15 మినిట్స్ స్టాప్ ఉందంట. టెన్షన్ ఏం లేదు, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక 15 నిమిషాలు స్టాప్ ఉందని అంటున్నారు. అది కరెక్ట్గా మీరు కూడా కొంచెం చూసుకొని వెళ్ళాలి వెళ్ళే వాళ్ళు. యాడ్ చెప్తుంది వినండి, వస్తుందని. ట్రైన్ నెంబర్ ఇదండి. అయ్యయ్యో 76826. అండి వస్తుంది మొత్తానికి ట్రైను. అది లైట్ కనిపిస్తుంది కదా, పెళ్లి కూతురులాగా వస్తుంది చాలా స్లోగా. మొత్తానికి 7:19కి వచ్చిందండి. టైం అంటే టైం మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ఇప్పుడు లోకల్ ట్రైన్ ఒకటి వచ్చింది, ఇది బయలుదేరేస్తుంది. ఇదే అండి
ఇదండి లోకల్ ట్రైను. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి లోపల, ఏం బాధలేదు. అదండి అదే వాష్రూము. కరెక్ట్గా తొందరగా దింపేస్తుంది ఇది. 1 అవర్కి నాగపట్నం వెళ్ళిపోద్ది. నాగపట్నం నుంచి కొంచెం టైం పడుతుంది, కానీ డైరెక్ట్ కదండి, ఎక్కడా దిగవలేదు. 10 మినిట్స్ ఆపలేదండి, వెంటనే తీసేసాడు ట్రైను. కొంచెం చూసుకోండి. అంటే నాకు ఇక్కడ దీంట్లో ఏమో 10 మినిట్స్ ఉంటుందని చూపించింది, కానీ వెంటనే తీసేసాడు. అది కొన్నిసార్లు తెలిసిందే కదా టైంలు ఎలా ఉంటాయనేది. బయలుదేరేస్తుంది. మొత్తానికి వెలంగిని ట్రైన్ ఎక్కేసాము. మా అక్కకు మంచికి మాస్క్ వేసుకోవాలి. వెలంగిని ట్రైన్ ఎక్కేసాము. ప్రశాంతంగా ఉందండి. నాకు తెలిసి ఒక 3 అవర్స్ పర్లేదు అనుకొని, అంటే చూడండి మా అమ్మ పెద్దాం కదా, మా అమ్మ ఎక్కలేదు బస్సుని. ఎందుకంటే కానివ్వండి అంటారు ఆ బస్సు వాళ్ళు, ఒక్క సెకండ్ కూడా ఆగరు. ఇక్కడ పరిస్థితి అందరూ కాదులేండి, కొందరు. దానివల్ల మా అమ్మ కోసం ఇలా ప్లాన్ చేస్తాం. ఒక్క అడుగు ట్రైను ఏమంటారు, బస్సు, ఆటోలు, ట్యాక్సీలు ఏం లేకుండా డైరెక్ట్ తెలుగు రాష్ట్రాల నుంచి వెలంగినికి ఎలా వెళ్ళాలో అనేదే ఈ వీడియో. ఓకేనా? మీకు చెప్పాను కదా, మీకు లాస్ట్ చెప్తాను. ఆ ట్రైన్ ఎక్కడెక్కడ ఆగద్ది ఏంటనేది, ట్రైన్ నెంబర్ ఇంకోసారి చెప్పి ఆ ట్రైన్ ఎక్కడెక్కడ చెప్తాను. ఇప్పుడు వెలంగిని దిగిన తర్వాత చూపిస్తాను. ఓకేనా? ఇది తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్లో అడుగుపెట్టి మళ్ళీ ఇంకో ట్రైన్లో అడుగు పెడితే చాలు, తర్వాత వెంటనే వెలంగినిలో దిగొచ్చు. నాగపట్నం వెలంగిని, అదే నాగూరు నాగపట్నం అంటారు కదా, అక్కడ డైరెక్ట్ వెలంగినిలో చర్చిల దగ్గర దిగొచ్చు. ఓకేనా? ఇప్పుడైతే వెళ్తా ఉన్నాం. బాగా ఉంది, ప్రశాంతంగా గాలి వస్తా, చల్లగా ఉంది, ప్లస్ ఇబ్బంది లేకుండా ఉంది. చిన్న ఫాస్ట్ వెళ్ళట్లేదండి, జుమ్ 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 అని పెరిగేస్తున్నాడు. నాగపట్నం వచ్చేసామండి. నాగపట్నం కరెక్ట్గా నాగపట్నానికి ½ అన్ అవర్లో తీసుకొచ్చేస్తుంది. చాలా ఫాస్ట్. ఖాళీగా ఉంది కదమ్మా. ఇదండి నాగపట్నంకి వచ్చేసాం. మొత్తానికి బాగా రీమోడల్ చేసి భలే ఉందండి నాగపట్నం. చేస్తూ ఉన్నారు ఇంకా. నాగపట్నం లాగుందండి. నాగపట్నం జంక్షన్. వచ్చేసిందండి వెలంగిని. ఇదండి ఇది వెలంగిని స్టేషన్. వెలంగిని స్టేషన్ ఇది. ఇదండి వెలంగిని. మంచు బాగుంది. వెలంగిని డైరెక్ట్గా ఆటోలు గిటోలు ఏం లేకుండా డైరెక్ట్గా వెలంగినికి ట్రైన్లో వచ్చాం. వెలంగిని అయితే ఇప్పుడే దిగేసామండి. స్టేషన్ ఇది, రైల్వే స్టేషన్. చూసారా వెలంగిని రైల్వే స్టేషన్? చాలా పెద్దది. మేము చూడలేదు, మేము కూడా ఫస్ట్ టైం చూస్తున్నాము. చాలా పెద్దదండి, చిన్నది అనుకున్నాము. చాలా పెద్ద రైల్వే స్టేషను. మొత్తానికైతే వెలంగినిలో దిగేసాం. టైం ఎంత మమ్మీ? మా తమ్ముడు ముందే వెళ్తా ఉన్నాడు. అదిగోండి వెళ్తా ఉన్నాడు. ఇప్పుడైతే చర్చి దగ్గరికి వెళ్ళిపోతాం. చూసారు కదా, పూర్తిగా మీకు లాస్ట్ చెప్తాను కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు మీకు లాస్ట్ నేను చెప్తాన్నది. ఇప్పుడు మనం జోధ్పూర్ టు మనార్గురి ట్రైన్ ఎక్కామండి. జోధ్పూర్ నుంచి బయలుదేరి మనార్గుడికి వస్తుంది. ఇది వీక్లీ ఎక్స్ప్రెస్. వీక్లీ ఒక్క రోజే ఉంటుంది. అది కూడా ఏ రోజు అంటే గురువారం జోధ్పూర్లో బయలుదేరుతుంది. ఓకే,
ఇది హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే గురువారం నైట్ శుక్రవారం నైట్ 10:50కి వరంగల్ వస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ డే అంటే శనివారం అర్ధరాత్రి 12:10కి వరంగల్ నుంచి ఖమ్మం వస్తుంది. ఖమ్మంలో అయితే 12:10కి. ఓకే, అక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ మళ్ళీ విజయవాడ తెలుగు రాష్ట్రాలకు వచ్చేస్తా. ఆంధ్రాలో విజయవాడ 2 గంటలకు వస్తుంది. ఇంకా విజయవాడ నుంచి చీరాల, తెనాలి ఈ ఊర్ల సైడ్ నుంచి నెల్లూరు ఉదయం 5:50కి వస్తుంది ఎర్లీ మార్నింగ్. అంటే లెక్క ప్రకారం శనివారం రోజు మనకు విజయవాడలో 2 గంటలకి నైట్ 2 గంటలకి శనివారం రోజు. ఒకవేళ మీరు హైదరాబాద్లో అయితే తెలంగాణ వాళ్ళు అయితే వరంగల్ ఖమ్మం. వరంగల్లో అయితే 10:50కి శుక్రవారం నైట్ 10:50కి. అదే ఖమ్మం అయితే శనివారం రాత్రి 12:10కి. అంటే లెక్క ప్రకారం శనివారం వస్తుంది 12:10 కాబట్టి. ఇప్పుడు మీరు విజయవాడలో ఎక్కాలనుకుంటే నైట్ 2 గంటలకండి ట్రైను. శనివారం రోజు నైట్ 2 గంటలకి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది గురువారం అప్పుడు శనివారం 2 గంటలకు మీరు నైట్ విజయవాడలో ఎక్కారంటే మీకు అదే రోజు సాయంత్రం మధ్యాహ్నం 3:10 తిరువారూర్ అనే జంక్షన్లో మనల్ని దింపద్ది. తిరువారూర్ వెనకే తిరువారూర్ నెక్స్ట్ స్టాపే మన్నార్గుడి. అక్కడికి వెళ్ళి ట్రైన్ ఆగిపోద్ది, అంతకు మించిపోదు. దానికి ముందే మనం తిరువారూర్ జంక్షన్లో దిగేయాలి. తిరువారూర్ TBR గుర్తుపెట్టుకోండి జంక్షను. తిరువారూర్ నుంచి మీకు నేను ఇందాక చూపించాను వెలంగిని డెమో డైరెక్ట్ వెలంగినికి వెళ్ళిపోతుంది. ఓకేనా, అది ఎన్ని గంటలకనే నేను చెప్తాను. ఇప్పుడు తిరువారూరులో మీకు డెమో ఎక్స్ప్రెస్ చూపించాను కదా, అది తిరుచిరపల్లి వెలంగిని డెమో ఎక్స్ప్రెస్ అండి. ఓకేనా, అది రోజు డైలీ ఉంటుందండి. 7:20కి నైట్ సాయంత్రం 7:20కి తిరుచిరపల్లి డెమో ఎక్స్ప్రెస్. 10 రూపాయలు అండి ఛార్జ్, అంతేను. కరెక్ట్గా మీకు 1.5 అవర్లో దింపేస్తుంది డైలీ. ఇది కోడ్ ట్రైన్ నెంబర్ చెప్తాను, 76826 నెంబర్. ఇందాక కూడా చెప్పాను కదా నేను, ఇది నెంబరు. మీకు అక్కడ ఒక 3 అవర్స్, ఇప్పుడు 7:20 మనల్ని ఒక 3:10 దింపాల్సింది ఏది జోధ్పూర్ నుంచి తిరువారూర్కి. కానీ అది కొన్నిసార్లు ఒక 1 అవర్ అటు ఇటు ఉండొచ్చండి, కరెక్ట్గా దింపదు. దానివల్ల మనం ఒక 4-5 అనుకున్నా ఇది ఒక 2 అవర్స్, ఓవరాల్ ఒక 3 అవర్స్ అక్కడ మనం వెయిట్ చేసామంటే నేరుగా మనం వెలంగినిలో దిగవచ్చు. మీకు అర్థమైంది కదండి, కొంచెం క్లారిటీగా చెప్పాను కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆ నుంచి ఒక 3 అవర్స్ వెయిట్ చేసామంటే తిరువారూర్ నుంచి వెలంగినికి వెళ్ళిపోవచ్చు సింపుల్గా. అక్కడి నుంచి వాక్ చేసేవచ్చు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అక్కడ ఏం ఎక్కువ దూరం ఉండదు, పక్కనేనండి. రూమ్స్ దగ్గరికి రూమ్ తీసేసుకొని మనం పక్కకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇదండి. మీకు ఏ డౌట్ ఉన్నా, నాకు తెలిసి ఇంతవరకు ఈ వీడియోని యూట్యూబ్లో ఎవరు చూపించుండ్రు. ఎందుకంటే డైరెక్ట్ ఇప్పుడు మీరు తెలుగు రాష్ట్రాల నుంచి అంటే హైదరాబాదు, ఆంధ్ర నుంచి డైరెక్ట్ మీరు కాలు ట్రైన్లో పెట్టి మళ్ళీ కాలు బయట పెట్టాలి అంటే బస్సు ఆటో ఏం ఎక్కకుండా ఎవరైతే చూపించుండ్రో, ఇప్పుడు ఈ ఫస్ట్ టైం అయితే నేనే అనుకుంటున్నాను నాకు తెలిసి. ఓకేనా, మీకు ఏ డౌట్ ఉన్నా నాకు అడగండి, నేను ఖచ్చితంగా మీకు కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తాను. ఓకేనా, ఇదైతే సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఒక 3 అవర్స్ మనది వెయిట్ చేస్తే మనది కాదనుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చండి. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్లో టైం గడిచిపోద్ది, ట్రైన్ వస్తూ ఉంటాం, మన టైమే తెలియదు. ఓకేనా, ప్రశాంతంగా వెళ్ళాలంటే ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి, వెళ్ళండి, ప్రశాంతంగా ఉంటుంది. మేమైతే వెలంగిని స్టేషన్కి ఫస్ట్ టైం వెళ్ళాం, కానీ చాలాసార్లు వెళ్ళాం, మాకు బాగా ఐడియా ఉంది అక్కడ. అందువల్ల నేను క్లారిటీగా ఈ వీడియో చూశాను. ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇదండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. బాయ్.